రాష్ట్రంలో దేవాలయాల మీద దాడులు పెరిగిపోతున్నాయని మండిపడ్డారు బీజేపీ నేత ఎంపీ డీకే అరుణ. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలో నిన్న దుండగుల చేతుల్లో ధ్వంసమైన శివాలయాన్ని సందర్శించిన ఆమె మత కల్లోలాలను సృష్టించే కుట్రలో భాగంగా హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి సంఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని డీకే అరుణ డిమాండ్ చేశారు. ఎప్పుడు ఏడు గంటలకు అట్లా చూసి డైలీ మార్నింగ్ వస్తారు వందల సంఖ్యలో దాడి జరిగినప్పుడు చాలా జరిగినాయి. వివేకానంద కాలనీలోని బసవన్న గుడిలో మొన్న రాత్రి కొందరు దుర్మార్గులు దుండగులు ఈ ఆలయంలోని శివాలయంలోని శివుడి యొక్క ప్రతిష్టను లింగాన్ని అదేవిధంగా గణపతిని నందిని అన్నిని కూడా డిస్టర్బ్ చేసి అక్కడ ఇక్కడ పడేసి మరి రోజు లింగం అనేది ఇప్పటిదాకా ఇంకా దొరకలేదు. ఆ లింగాన్ని ఎక్కడ వేసినో తెలియదు. ఇప్పటిదాకా లింగం ఇంకా దొరకలేదు. మరి దీనికి సంబంధించి ఇప్పటిదాకా పోలీసులు ఎలాంటి చర్యలు కూడా తీసుకోలేదు. దీని మీద విచారణ కూడా ఇంకా ఏ స్థాయికి అయింది, ఎంతవరకు ఎవరు చేస్తారనేటటువంటి విషయమన్నా కనీసం ఇప్పటిదాకా గుర్తించగలిగినారనేటటువంటి విషయానికి వస్తాడు. ఇప్పటిదాకా ఇంకా అలాంటిది ఏం జరగలేదని చెప్తున్నారు. ఇటువంటి సంఘటనలు ఎక్కడ పడితే అక్కడ రాష్ట్రంలో ఇదేమి వికృతానందమో తెలియదు ఈ పనులు చేసేటటువంటి వాళ్ళ. ఈ వికృతానందం దీని నుంచి ఈ యొక్క విగ్రహాలను లింగాలను తొలగించడం వల్ల వాళ్ళు పొందుతున్నటువంటి వికృతానందం అనేది ఇది అనవసరమైనటువంటి మత కొల్లాలను సృష్టించేటటువంటి విధంగా రెచ్చగొట్టేటటువంటి విధంగా కొందరు దుండగులు కావాలని ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నట్టుగా అర్థమవుతా ఉంది. మరి రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు ఎమ్మడే స్పందించి ఇటువంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా దీన్ని నియంత్రించేటటువంటి విధంగా ఇప్పటిదాకా ఎక్కడ కూడా చర్యలు చేపట్టలేదు. ఆ చర్యలు చేపట్టకపోవడం వల్లనే ఎక్కడ పడితే అక్కడ ఇట్లాంటి సంఘటనలు రాష్ట్రంలో చోటు చేసుకుంటున్నాయి. వివేకానంద కాలనీలోని బసవన్న గుడిలో